ఇస్తాడు. రెండైనా కూడా నువ్వు ఏడదాకా వచ్చి ఆనందంగా ఉన్నావు అంటే నువ్వు గ్రేట్ రా తమ్ముడు. ఓకే, కింద వాళ్ళు ఎత్తాల్సిన అవసరం లేదండి, మొహాలన్నీ జారేసి పక్కన కూర్చున్నారు కాబట్టి మాకు అర్థమైపోతుంది పెళ్ళిళ్ళు అయిపోయినాయి అని. సో రీసెంట్ గా నాకు కూడా పెళ్ళి అయింది. నా పిల్లని చూస్తారా? నీకేంటి అంత ఇంట్రెస్ట్ నా పిల్లని చూడటానికి? ఓకే, మా ఆవిడని తీసుకొని పుట్టింటికి వెళ్తున్నానండి. బేసిక్గా అందమైన పిల్ల ఉంటే కొంచెం ఇబ్బందులు ఉంటా ఉంటాయి. సో అవి ఎలా ఉంటాయి అనేది స్కిట్ రూపంలో చూద్దాం. సో మా ఆవిడ పుట్టింటికి వెళ్దాం రెడీ అవ్వండి అంది. నేను రెడీ అయ్యి గంట అవుతుంది, ఇంత బట్టికి రాలేదు. అది ఏమే తన్మయ్ ఎక్కడే? రాత్రి అంతా నిద్ర పట్టలేదండి. దోమలు పీకడం వల్ల అని చెప్పు, నేనేదో పీకాను అనుకుంటారా? నేను పీకలేరని ఇక్కడ నర్సీపట్నం వచ్చాను. ఏంటే లేదండి. ఎంతసేపు రెడీ అవుతావు? ఏమండి చీర కట్టుకున్నాను. ఏ మాటకి ఆ మాట. ఈ చీరలో అచ్చం బాహుబలిలో అనుష్క లాగా ఉన్నావే. నిజంగా ఫస్ట్ హాఫ్ లో పుల్లలు ఏరుకుంటది ఆ అనుష్క. హలో, ఎక్కువ మాట్లాడకండి. ఆ కిటికీకి డోర్ అయినా కట్టించండి. ఆ కుర్రోళ్ళు తొంగి చూస్తున్నారు. చూసారా? చూడబోయారా? చూస్తే చంపైను. కట్టకుదోని వాళ్ళే చచ్చిపోతారు. కనీసం బాత్రూమ్ కన్నా కిటికీ కర్టెన్స్ కట్టించండి. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ తొంగి చూస్తున్నారు. చూసారా? చూస్తే ఊరుకుంటానా? చూస్తే వాళ్ళు మాత్రం ఊరుకుంటారంటలే కానీ. అయినా ఒక కన్నె పిల్ల ఇక్కడికి వస్తే నర్సీపట్నం కుర్రోళ్ళు అందరూ సైలెంట్ గా ఉంటారా? కన్నె పిల్ల అప్పరా గారు బాగా వాడేసిన సబ్బు పిల్ల లాగా ఉంటుంది. ఇది కన్నె పిల్ల అంటండి. హలో, మీరు ఇలా మాట్లాడితే మాత్రం నేను మా పుట్టింటికి వెళ్ళిపోతా. ఇటు రావే. లేచిన కాంచి పుట్టింటికి అంటున్నావు. అసలు పుట్టింటికి ఎందుకే? మా నాన్న నా మీద బెంగ పెట్టుకున్నాడు. ఏం పెట్టుకున్నాడు? బెంగ. కూతురికి లంగా పెట్టలేడు కానీ లబూటి కూడా బెంగ పెట్టుకున్నాడే. ఏంటి తాగొచ్చావా? అవును, జాతర కుర్రోళ్ళు అనగా ఏదో కొంచెం వేస్తా. ఏమన్నారు? మీరు తాగే డబ్బులన్నీ దాచిపెడితే ఈ నర్సీపట్నంలో 100 ఎకరాల భూమి కొనొచ్చు తెలుసా? అబ్బో, మీరు మేకప్ వేసే డబ్బులు పెడితే హెలికాప్టర్ కొనొచ్చు తెలుసా? హలో, మేము మేకప్ వేసుకునేది మీకు అందంగా కనపడడానికి మాత్రమే. మేము కూడా తాగేది మీరు అందంగా కనపడటానికి. 90 అయితే తప్ప మీ మొహాలు అందంగా కనపడవు మాకు. ఏంటి ఆ తలకి దెబ్బేంటి? ఇదా? నిన్న మార్కెట్కి వెళ్తే ఆ బాలు రాటిచ్చి కొట్టాడు. బాలు రాటిచ్చి కొట్టినప్పుడు నీ చేతిలో ఏం లేదా? ఎందుకు లేదు, ఆయన పిల్లం చేయి నా చేతిలోనే ఉంది. అంతేనండి. ఫీల్ అవుతా ఎందుకే ఫీల్ అవుతావు? ఇదిగో ఎప్పటికైనా ఒకటి గుర్తు పెట్టుకో, భార్య భర్తలో సగ భాగం. అంటే మేము ఏడిస్తే మేము ఏడుస్తాం, మేము నవ్వితే మేము నవ్వుతాం, ఆ బిల్డింగ్ ఎక్కి దూకి చేస్తే చావు ఇంకొంచెం ఎక్కువ నవ్వుతాం. నాకు తెలుసండి, నాకు తెలుసు. అంటే ఏంటండి మీ మగాళ్ళందరూ ఓ పెద్ద పత్తిత్తులు అనుకో ఇదా? హలో, అంటే మీరు తెలివిగల వాళ్ళు. ఏం మాట్లాడుతున్నావే? మగాళ్ళంటేనే తెలివి, తెలివి అంటేనే మగాళ్ళు. ఏమంటారు కుర్రాళ్ళు? అంటారు. సరే, మీ మగాళ్ళందరికి ఒక పరీక్ష పెడతాను. ఏంటి? ఈ రోడ్ లో మేము నడుచుకుంటూ వెళ్తున్నావు. మీకు ధనం అనే మూట, జ్ఞానం అనే మూట 2 దొరికాయి. మీరేం తీసుకుంటారు? మా మగవాళ్ళు అయితే డబ్బున్న మూట తీసుకుంటాం. ఎందుకంటే బీర్ బాటిల్స్ కి డబ్బులు కావాలి కాబట్టి తీసుకుంటారు. కానీ మా ఆడవాళ్ళు అలా కాదు, జ్ఞానం అనే మూట తీసుకుంటారు. అవును, ఎవరికి ఏమి లేదు అదే కదా తీసుకుంటారు. హలో, మీ మగాళ్ళకి జ్ఞానం, మీ ఆడవాళ్ళకి జ్ఞానం లేదు కదా అందుకే తీసుకుంటారు. అంటే చాలా మాట్లాడుతున్నారు. ఇంతే, నాకు తెలుసు. విజయ్ బాబు గారు ఉన్నారు ఆ సైడు. దా సరే, ఇదిగో ఓడుతున్నావు కాబట్టి బస్ స్టాండ్ తీసుకెళ్తా, కొంచెం జాగ్రత్తగా ఉండు. పెళ్ళి ఇన్ని రోజులు అవుతుంది, పెళ్ళాన్ని ఏ రోజన్నా ఒక నగ నట్ర కొనిచ్చారా? నగ నట్రాలు కొనేయడానికి మాదే కళ్యాణి జ్యువెలర్స్ కాదు, కళ్యాణి టిఫిన్ సెంటర్. కావాలని చెప్పి చెల్లిగారు పెడతాం. ఏం వద్దులే, ఉంచుకోండి. బస్ స్టాండ్కి వెళ్తున్నాం, కొంచెం జాగ్రత్త. ఆకతాయిలు ఉంటారు, వాళ్ళని చూసుకో, కొంచెం అర్థమవుతుందా? అలాగే. ఏంటండి? నాకు భయం వేస్తుంది. చక్కని చుక్క. నీ అక్క మన పెళ్ళం? మన పెళ్ళం కాదురా, నా పెళ్ళం. ఏమండి మీ పెళ్ళం పేరు? ఏం పేరు? సోనాలి. బిందా? సత్తు బింద వెనకాల చొట్లోనే తీస్తావా? కవిత వస్తుంది. కవిత? దీని మొహానికి ఏ చెప్పు? నీ అడుగులో నా అడుగు, నీకు పడతాను గొడుగు, నీకేం కావాలో అడుగు. వెళ్తాను మూతికి అడుగు. పొద్దున్న టిఫిన్ తిని కడుక్కోవటం మర్చిపోయారా? అసలు నువ్వేం చేస్తుంటావు? నేనేం చేయాలండి, ఇంట్లో మొత్తం పనులే చేస్తానండి. అవునా? మీ ఇంట్లో బట్టల తోటం పనులే, అంట్లు కడగటం పనులే, ఆవిడతో కాపురం పనులే. ఏమండి నాకు ఇంకా పెళ్లి కాలేదండి. పెళ్లి చెప్పులు వెళ్తున్నావా?
పెళ్లి చూపులకి వెళ్ళినప్పుడు మీ అత్త మామల కట్నం కింద చిన్నది ఇస్తానంటే పెద్దది అడుగు, అదే ఫ్రిడ్జ్ ఇస్తానంటే ఏసీ అడుగు, బండి ఇస్తానంటే హెలికాప్టర్ అడుగు, వాళ్ళ పిల్లని ఎత్తానంటే తల్లిని అడుగు. ఏం చెప్తున్నావే నీ అమ్మ కడుపు మాడా? మీ హెయిర్ స్టైల్ చాలా నచ్చింది నాకు. సరే చెప్పు. ఇలా జుట్టు సమస్య ఉన్న వాళ్ళందరికీ నేను ఒక సీక్రెట్ చెప్తాను, బాగా వినండి. సరే, ఉదయాన్నే లేచి నేను కొబ్బరి నూనెతో మర్దన చేస్తా, సాయంత్రానికి షాంపూ కండిషనర్ తో స్నానం చేయిస్తా, నైట్ వెక్కి తీసి గోడ తగిలిచ్చి డూబు ఆ మాత్రం తెలీదా? 2 రోజులు బట్టి తిరుగుతున్నావు. చెప్పరా? అత్తగారిల్లు నర్సీపట్నం. ఒరే అత్తగారిల్లు అంటే నాకెలా తెలిసిద్దిరా? మీ అత్తగారు ఏమన్నా ఆర్కే బీచ్ వైజాగ్ లో ఉంది, హైదరాబాద్ లో ఉంది. ఒరే ఆర్కే బీచ్ కి చార్మినార్కి రోజుకి 2000 మంది వెళ్తారు. మీ అత్తగారింటికి కూడా వెళ్తున్నారా? అడ్రస్ నాకు తెలుసండి. నేను లేనప్పుడు అక్కడికే వెళ్తున్నావా? లేదు, మీరు ఇలా అనుమానిస్తే మాత్రం నేను ఊరేసుకొని చస్తా. చావే నీ అమ్మ కడుపు చావమంటారా? తెలుసా, నేను తీసుకెళ్తా. మళ్ళీ పంపిస్తావా? నేను అలాంటి కాదండి. అది అలాంటిదే. హలో, నర్సీపట్నంలో నా కోసం ఒక స్పెషల్ గా విజయ్ బాబు గారు నీలాంటి ఎదవని కాకుండా మంచి వాళ్ళు ఉన్నారమ్మా. మా ఊరు కుర్రోళ్ళు చాలా మంచోళ్ళు, నీకు దిగులు ఉండదు, ఏమీ ఉండదు, నీకు నచ్చిన వాళ్ళతో నేను పెళ్లి చేస్తా అని చెప్పారు. విజయ్ బాబు గారు నీకు నచ్చిన వాళ్ళతో పెళ్లి? అవును. నువ్వు ఆయనకు తెలియదు నువ్వు ఒక్కళ్ళు ఎంచుకుంటావా అని. పాపం ఆయన మంచితనంగా ఏదో చెప్పారు, వదిలేసాయి. హలో, ఎలక్షన్ లో ఫ్రీగా క్యాంపెయిన్ చేస్తామని కూడా చెప్పాము. అవునా? అర్థమైందా? ఎక్కువ మాట్లాడొద్దు. సార్కి చెప్పారంటే నాకు కిక్ వచ్చింది. ఏమొచ్చింది? నాకు కిక్ వచ్చింది. కిక్ వస్తే ఏమొస్తుంది? బార్ షాపుల్లో ఒక పీరు నా కోసం పొంగింది ఈ వేళ. బార్ షాపుల్లో ఒక పీరు నా కోసం పొంగింది ఈ వేళ. ప్లేటులో ఒక చికెన్ ముక్క తేలుస్తాయి మత్తు లెక్క. ప్రాంతి సోడా కలిసిన నాడు ఏ స్వర్గము చాలదా. రమ్ 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 తేరా కుమ్ముదాం, రమ్ 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 తేరా కుమ్ముదాం. దాని సంగతి తెలియదు, అదే నిన్ను గుమ్మిద్ది. అయితే ఓన్లీ మందే కుమ్ముతా. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. Thank you so much. Thank you so much for the beautiful entertainment. Thank you Emmanuel garu, Nelige Rajmali garu, Tanmay gariki special ga elogalaga Vijay Babu garni kuda ee skit lo act chestunnanduku specially thank you. Present chestunna prati oka performance kuda mana Chintakayala Vijay Babu gariki Nelige family members andariki kuda special ga dedicate chestunna from Bandu Ready Sarna. We are requesting again for the international act present cheyadaniki